అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. కష్టపడకుండా నష్టపోకుండా ఏ కొత్త విషయం నేర్చుకోలేవు. ఏసీలో బ్రతికేవాడికి నలిగిన బట్టలు మురికిగాను, చెమట ఒక దుర్వాసనలా అనిపిస్తుంది. కానీ అది చిందిస్తేనే కడుపు నిండేవాడికి అదొక సుగంధ పరిమళంగా అనిపిస్తుంది. నీవు అనుకున్నది సాధించాలంటే నీలో ధైర్యం ఉంటే చాలు. నీ వెనుక సైన్యమే ఉండాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో కృంగుబాటుపై మీరే తిరుగుబాటు చేయాలి. అప్పుడే ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం మీకు కలుగుతుంది. మీ లక్ష్యం సరైనదే అయితే దానిని చేరే మార్గం కూడా ఖచ్చితంగా మీ ముందే ఉంటుంది. సరిగ్గా ప్రయత్నించి చూడండి, విజయం మీ సొంతమవుతుంది. చిన్న చిన్న అవరోధాలకి కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం సాధించాలంటే వాటినే అనుభవాలుగా మార్చగలగాలి. బరువును మోసే శరీరం కన్నా ఆలోచనలు మోసే మనసుపైనే ఎక్కువ భారం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం ఎంత బలంగా ఉంటే మీకు వచ్చే విజయం అంత పెద్దదిగా ఉంటుంది. అవకాశాలు, అదృష్టము సూర్యోదయం లాంటివి. సమయానికి మేలుకోకపోతే ఎప్పటికీ అందకుండా పోతాయి. కంటికి కనిపించే శత్రువు కంటే కంటికి కనిపించని శత్రువు చాలా ప్రమాదం. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు. నీ లక్ష్యాన్ని వదిలిపెట్టొద్దు. నీ చేతిలో టైం ఉన్నప్పుడే తాడో పేడో తేల్చుకో. మీలో ఉన్న శక్తి తెలియనప్పుడు మీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత మీరు అందరికీ శిఖరములా కనిపిస్తారు. తోటివాళ్లు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆటలాడకు. ఎందుకంటే కాలం చాలా శక్తివంతమైనది. ఏదో ఒకరోజు నీకు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. రోజూ అలుపెరగని పోరాటం చేసినోడే రాజవుతాడు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడిపోకు. నీవు ఎదుర్కొన్న నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. మీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మీ గురించి పక్కవాళ్లు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడకండి. భవిష్యత్తులో వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించండి. డబ్బు అనేది సంపాదించమని చెబుతుంది. కాలం అనేది ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం అనేది కష్టమైనా చేరమని చెబుతుంది. నమ్మకం అనేది వీటన్నిటికీ నేనున్నాను అనే భరోసాను ఇస్తుంది. ఎంత కష్టం వచ్చినా నవ్వుతూనే ఉండు. ఎంతలా అంటే నీ నవ్వుని చూసి ఆ కష్టానికి విసుగు రావాలి. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జరిగిన అవమానాలకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే ఒక రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. రోజూ తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది. చేదు రుచి తెలిసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిదే. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు. మనం ఎదగడానికి చేయి అందించే వాళ్ల కంటే కాళ్ళు పట్టుకుని లాగేవాళ్లే ఎక్కువ ఉంటారు ఈ సొసైటీలో. నిన్ను నువ్వు మందితో పోల్చుకొని బాధపడటం కంటే నీలో లోపాలు సవరించుకొని బాగుపడేందుకు ప్రయత్నించడం ఉత్తమం. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే ఇక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు.
అసాధ్యం అనేది కేవలం ఒక భ్రమ. దృఢ సంకల్పంతో దానిని చీల్చివేయవచ్చు. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి. పాల కోసం చెరువు దగ్గరకు వెళితే ప్రయోజనం ఉండదు. నీళ్ల కోసం ఆవు దగ్గరకు వెళితే ప్రయోజనము ఉండదు. అలాగే విలువ తెలియని మనుషుల దగ్గర విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు దక్కకపోగా నిరాశ మిగులుతుంది. మీకు కావలసిన దానికోసం పోరాడనప్పుడు మీకు దక్కని దాని గురించి బాధపడకండి. ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి ఒక కారణం ఉన్నట్లు దానిని దాటటానికి ఖచ్చితంగా మార్గం, అవకాశం ఉంటుంది. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. అవి రెండూ మిమ్మల్ని తక్కువ చేసి చూపెడతాయి. బానిసత్వానికి అలవాటు పడినవాడు తన బలాన్ని ఎప్పటికీ గుర్తించలేడు. సువాసనలు వెదజల్లే పువ్వు తోటకు ఎంత అందమో, మంచి సలహాలు ఇచ్చే స్నేహితుడు ఉండడం మన జీవితానికి అంతే అందం. నిన్న అనుకున్నది సాధించలేకపోయాననే బాధ వద్దు. ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు. జీవితం అనేది ఎవరికీ పూలపాన్పు కాదు. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించండి. అప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది. నిన్ను ప్రేమించే వారి కోసం జీవించాలి. నిన్ను ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. బయట వాళ్ళు ఉన్నప్పుడు మీ భార్యతో గొడవ పడకండి. అది మీ సంసారాన్ని వీధిలో పడేస్తుంది. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, మీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. ఎండుకర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో కాలక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగే మంచివాడు కూడా చెడ్డవాడే అవుతాడు. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకు. ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనపడుతుంది. అసమర్థుల్ని, నిరాశావాదుల్ని నీ చుట్టూ అసలు ఉంచుకోకు. వారు పైకి రావడానికి బదులు నిన్ను కిందకి లాగడంలో ఆనందం పొందుతారు. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే. నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఆకలిస్తే తినేది ఆహారాన్నే. నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్నే. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినప్పటికీ ఆమె అదృష్టం తెలిసేది మాత్రం ఆమె వివాహం తర్వాతే. మీ పనిని ప్రేమించండి. గెలుపు ఓటములను పక్కన పెట్టండి. చేసే పనిలో ప్రశాంతత వెతకండి. మనసు నిర్మలం అవుతుంది. జీవితం సంపూర్ణం అవుతుంది. ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూనే ఉండకు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. మళ్ళీ నీ జోలికి రావాలంటే ఆలోచిస్తారు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవేగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల అనుబంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు. మీరు ఎంత గొప్పవారైనప్పటికీ ప్రతి చోట మీ అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చుకుపోవడమే వివేకవంతుని లక్షణం. ఎప్పుడైతే మీ స్థాయిని పెంచుకోవడానికి ఎదుటివారి స్థాయిని తగ్గించి మాట్లాడుతారో ఆ క్షణమే ఎదుటివారి దృష్టిలో
మీ స్థాయి పాతాళానికి దిగజారిపోతుంది. నిన్ను విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు మరిచి మరీ నీ గురించి ఆలోచిస్తున్నందుకు. స్త్రీకి లొంగిన పురుషుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కట్టెవలే సుఖంగా ఉంటాడు. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకూడదు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకూడదు. మంచి చెడు తెలియని వాళ్లతో ఏమీ చెప్పకూడదు. అహంకారం చూపించే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచితే మంచిది. భార్య అంటే భర్తను అర్థం చేసుకునేలా ఉండాలి. భర్త యోగక్షేమాలు చూస్తూ అతనికి కష్టసుఖాల్లో తోడుగా ధైర్యంగా నిలబడాలి. అన్నది మాటే కదా, ఏమవుతుంది అని తేలికగా తీసుకోకు. ఎందుకంటే నరంలేని నాలుక అన్న మాటకి నరాలన్నిటికీ జీవం పోసే గుండె గాయపడుతుందని గుర్తుంచుకో. మనిషి ప్రశాంతతను దూరం చేసేవి రెండు: ఎవరు ఏం చెప్పినా నిజమని నమ్మేయడం, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. తీయని తేనె ఇచ్చే తేనెటీగలు కూడా టైం వస్తే కాటు వేయక మానవు. అలాగే తీయని మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్త వహించండి. నీవు నీ భార్య మాట వింటుంటే నిన్ను చులకనగా చూసేవాడు వాడి ఇంట్లో కూడా వాడు అలానే ఉంటాడు. పైకి మాత్రం అలా నటిస్తాడు అంతే. నీవు ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. నీవు ఒకరి పతనం చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. నీవు ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ, అంతకు రెట్టింపు బాధ నీవు ముందు ముందు అనుభవిస్తావు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. కొందరి నిజ స్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవడానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది. భార్య దృష్టిలో భర్త ఎప్పుడూ ఒక మెట్టు పైన ఉండాలి. అలాగే భర్త దృష్టిలో భార్య కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ ఆనందంగా ఉండాలి. మీరు మీ శత్రువుకు దొరకకుండా దాక్కున్నట్లయితే ఆ విషయాన్ని మీ మిత్రుడికి కూడా చెప్పకండి. నీవు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. నువ్వు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు నువ్వు చెప్పడం అనవసరం. మీ ఇంట్లో గోడకో మంచానికో చెప్పినా ఒకటే, వాళ్ళకి చెప్పినా ఒకటే, ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమను తట్టుకునే మగాడింకా పుట్టలేదు.